కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్లో శివశక్తి టీవీఎస్ నూతన షోరూం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి షోరూంను ప్రారంభించారు. షోరూం యజమానులు సాయి మోహన్ రెడ్డి, నిఖిత్ రెడ్డిలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీవీఎస్ కంపెనీ చాలా పురాతనమైన, విశ్వసనీయమైన సంస్థ అని పేర్కొన్నారు. వాహనదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను ప్రవేశపెడుతూ మోటార్ బైక్ రంగంలో ముందంజలో నిలుస్తుందని అన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా టీవీఎస్ కూడా ఎలక్ట్రిక్ బైకులను అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు. వినియోగదారులకు మరింత ప్రయోజనకరమని తెలిపారు. వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా షోరూం నిర్వహించాలని యజమానులకు సూచించారు. ట్రంక్ రోడ్లో నుంచి మంచి ప్రదేశంలో ఈ షోరూం ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు సులభంగా చేర్చుకోవచ్చని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. నాణ్యమైన సేవలు, సమయానికి సర్వీసింగ్ అందిస్తే వినియోగదారులు విశ్వాసం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ కంపెనీ ప్రతినిధులు కూడా పాల్గొని షోరూంలోని మరికొన్ని విభాగాలను ప్రారంభించారు. స్థానిక నాయకులు, వ్యాపారవేత్తలు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కావలిలో నూతనంగా ప్రారంభమైన ఈ శివశక్తి టీవీఎస్ షోరూం వాహనదారులకు ఆధునిక సేవలు అందిస్తూ ప్రాంతీయంగా ఒక ముఖ్య కేంద్రంగా నిలవనుంది. Buona. Dua motor. Sir. స్వాగతం సో వచ్చిన పెద్దలందరికీ కూడా వెరీ హార్ట్లీ వెల్కమ్. సో దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఒక 2 మాటలు కావలి పట్టణానికి టీవీఎస్ రైట్స్ అండ్ స్కూటీ ఒక షోరూమ్ అధునాతన హంగులతో
శివశక్తి టీవీఎస్ వాళ్ళు ఈరోజు ఇక్కడ దీన్ని ప్రారంభించినందుకు ఆ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులు సాయి డెడికేటెడ్ పర్సన్ అంతర్కాలంలోనే తన వ్యాపారం విస్తరించి ఈరోజు మనకు కావలి నియోజకవర్గంలో కావలి పట్టణానికి ఈ టీవీఎస్ బైక్ని పరిచయం చేసినందుకు వారి మిత్ర బృందాన్ని మా కావలి తప్పకుండా మిమ్మల్ని ఆదరిస్తుందని, మా కావలి ప్రజల మండలంలో బాగా పొందుతారని, ఎక్కువ బయటికి ఇక్కడ అమలుపోయే విధంగా మా తోడ్పాటు కూడా ఉంటుందని, ఒక మంచి షోరూమ్ మా కావలికి అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీవీఎస్ కంపెనీ అనేది ఓల్డ్ కంపెనీ. ఇప్పుడు కూడా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మనలో ఎన్నో రకాల యాక్సెసరీస్లో టీవీఎస్ సంస్థ బాగా పనిచేసింది. జపాన్ టెక్నాలజీతో సుజుకితో కొలాబరేషన్తో స్టార్ట్ అయినటువంటి ఈ కంపెనీ ఈరోజు స్వశక్తి మీద టీవీఎస్ని బైకుల్ని ఏర్పాటు చేసి ఈరోజు మా ముందుకి తీసుకొచ్చిన ప్రజల మామూలు పొందుతున్న టీవీఎస్ సంస్థను అభినందిస్తూ ఈరోజు ఎలక్ట్రానిక్ రంగంలో బైకులు స్కూటీలు బాగా వస్తున్నటువంటి తరుణంలో ఎలక్ట్రానిక్ స్కూటీలు కూడా పరిచయం చేసి ప్రజలకి తక్కువ ఖర్చుతోనే వాళ్ళ గమ్యాన్ని చేరే విధంగా వస్తున్నటువంటి టీవీఎస్ని అందరం కూడా ఆదరించాలి. తప్పకుండా కావలిలో ఈ షోరూమ్ బాగా రాణిస్తుంది. మంచి ప్లేస్లో పెట్టారు, కలుపురోడ్ ప్లేస్లో. ఈ ప్రాంతం అంతా కూడా వ్యాపార సంస్థలకి విరాజిల్లేటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా మీరు కూడా మా కావలి ప్రజల ఆకాంక్షలకు ఆలోచనలకు చెప్పిన టయానికి రిపేర్లు జనరల్గా ఒక నానుడు ఉంది. చెప్పిన టయానికి బైక్ రిపేర్ చేసి ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా ప్రచారం బాగా పబ్లిక్లోకి మౌత్ పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా సర్వీస్ని ఎక్కడ కూడా డిలే చేయకుండా కస్టమర్స్ని మనం వ్యాపారంలో పెట్టుబడి అందరూ పెట్టకూడదు, కొంతమంది రాణిస్తారు. దానికి ప్రధాన కారణం కస్టమర్స్ యొక్క మన్ననలు. కాబట్టి హాస్పిటాలిటీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి. ఇవన్నీ కలగలిపితే బిజినెస్